నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ దిస్ ఇస్ షాహిదా పెళ్ళైన కొత్తలో నూతన వధూవరులు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు ఏకాంతంగా గడిపేందుకు హనీమూన్ ప్లాన్ చేసుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్లోని మీరట్కు చెందిన ఒక వరుడు చేసిన పని వారి సంసారంలో పెను తుఫాను రేపింది. హనీమూన్ ట్రిప్ కాస్త ఫ్యామిలీ పిక్నిక్గా మారడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య భర్త నుంచి విడాకులు కావాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా మీరట్కు చెందిన దివ్య, ఢిల్లీలో నివసించే శివం కుమార్లకు పెద్దలు పెళ్లి చేశారు. సింగపూర్లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చదివిన శివం పెళ్లైన తర్వాత భార్యతో కలిసి దుబాయ్కి హనీమూన్ ప్లాన్ చేశాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు. భార్యతో పాటు తన తల్లిదండ్రులు, సోదరుణ్ణి కూడా అదే ట్రిప్కు తీసుకెళ్లాడు. వివాహం తర్వాత భర్తతో ప్రైవేట్ సమయాన్ని గడపాలని ఆశించిన దివ్యకు అత్తమామల ఉనికి తీవ్ర అసంతృప్తిని కలిగించింది. హనీమూన్ అనేది దంపతుల వ్యక్తిగత విషయమని, కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే ఆ ప్రయాణ ఉద్దేశమే దెబ్బతింటుందని ఆమె వాదించింది. మరోవైపు తన కుటుంబ సభ్యులను సంతోష పెట్టడానికే తీసుకెళ్లానని, అందులో తప్పేమీ లేదని భర్త వాదించాడు. ఈ గొడవ కాస్త మీరట్ పోలీస్ లైన్స్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ కు చేరింది. భార్య భర్తల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కౌన్సిలర్లు ఇప్పటికే 3 రౌండ్ల చర్చలు జరిపినప్పటికీ ఇరుపక్షాలు తమ పంతాన్ని వీడలేదు. ఇద్దరు విడిపోవడానికే మొగ్గు చూపుతూ ఉండడంతో కౌన్సిలర్లు త్వరలోనే 4వ సెషన్ను నిర్వహించనున్నారు. విద్యావంతులైన యువత వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీని కోరుకుంటుండగా సాంప్రదాయ ఉమ్మడి కుటుంబాల ఆలోచన విధానం వీటికి భిన్నంగా ఉండడమే ఇటువంటి విచిత్ర విధానాలకు కారణమవుతుందని సామాజిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.